మనోహరి చెంబ ఇద్దరు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు బాకీ రాథోడ్ ఇద్దరు కూడా లాన్లో కూర్చొని చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనోహరి మాటలు వింటూ ఉంటారు. రణవీర్ అమర్ని పిలిచి మాట్లాడాడట. నన్ను భయపెట్టడానికే ఇదంతా చేసి ఉంటాడు అని చెప్పి మనోహరి చెంబతో అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ నిన్ను భయపెడితే రణవీర్కి ఏమొస్తుంది అని చెప్పి అంటూ ఉంటే బాకీ రాథోడ్తో అలా మనోహరిని భయపెడితే తన కూతురు ఎక్కడుందో రణవీర్కి తెలుస్తుంది కదా రాథోడ్, అందుకే అలా చేసుంటాడు అని చెప్పి రాథోడ్కి బాకీ చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి కూడా చెంబాతో తన కూతురు ఎవరో తెలుసుకోవడానికే రణవీర్ ఇదంతా చేసి ఉంటాడు అని అంటూ ఉంటే, కానీ కాశ్మీర్లో నీ కూతురు లేదని తేలింది కదా మనోహరి అని చెప్పి అంటూ ఉంటుంది. నా కూతురు కాశ్మీర్లో లేదు, అమర్ దగ్గరే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే అంజు నీ కూతురే అంటావా అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి అవును, అంజుని నా కూతురని ఎప్పటి నుండో నాకు డౌట్గా ఉంది, ఇప్పుడు ఆ అనుమానాన్ని క్లియర్ చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే మనోహరి మాటలు విన్న బాకీ రాథోడ్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. తర్వాత మనోహరి అంజు తన కూతురేనని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అని చెప్పి స్కూల్ టీచర్తో, హాస్పిటల్లో నర్స్తో ఇద్దరితో కూడా మాట్లాడుతుంది. అంజుని స్పెషల్గా ప్రిన్సిపల్ రూమ్కి పిలిపించి బ్లడ్ టెస్ట్ చేయిస్తూ ఉంటుంది. ఆ విధంగా అంజు బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసి తన డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందా లేదా, తన కూతురా కాదా అని మనోహరి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి మనోహరి కుట్రను బాకీ ఏ విధంగా తిప్పి కొడుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.